సో, నిన్న మనం ఆహ్, కృష్ణ ప్రదీప్ సార్ చెప్పిన తెలుగు ఇంటర్వ్యూలోని జ్ఞానం తెలుసుకున్నాం. అదొకసారి గుర్తు చేసుకుందాం. సో, ధ్యానం చేసే వాళ్ళకు సంచిత కర్మ అన్నది ధ్యానంతో సంచిత కర్మ అన్నది ఆహ్, మార్చుకోగలమా? తగ్గిపోతుందా? సో, ఇక్కడ మనము పుట్టక ముందు ఆ సంచిత కర్మ నుండి ఎన్నో జన్మల నుండి వచ్చిన కర్మని సంచిత కర్మ అంటాం. అందులో కొంత కర్మని తీసుకొని ఈ జన్మలో పుడతాం. ఆ కర్మ పేరు ప్రారబ్ధ కర్మ. సో, ప్రతి ఒక్కరు ఒక ప్రారబ్ధ కర్మ చిట్టా లిస్ట్ ఉంటుంది. దాన్ని వాళ్ళు అనుభవిస్తారు, పూర్తి చేసుకుంటారు. కానీ ఎవరైతే ధ్యానంలోకొస్తారో 80 సంవత్సరాలు సఫర్ అవ్వాల్సిన ప్రారబ్ధ కర్మని ఒక 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు. హ్మ్. అప్పుడు ఆటోమేటిక్‌గా సంచిత కర్మ నుండి అంటే గత జన్మల పెద్ద లిస్ట్ నుండి ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే ఈ ప్రార్థ కర్మ లిస్ట్ ఖాళీ అయిందో, ఆ సంచిత కర్మ నుండి కర్మలు ఇందులోకి యాడ్ అవుతాయి. సో, ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే కర్మ అన్నది శిక్ష కాదు, శిక్షణ. కర్మ సిద్ధాంతం అనేది ఒక మనకు శాస్త్రం లాంటిది. పాఠాలు నేర్చుకోవడానికి. సో, ఇది ఎవరికి సాధ్యం? ఎవరికి సంచిత కర్మ మాయం చేసుకోవడం సాధ్యమైతే, అంటే ఎవరైతే ధ్యానం చేస్తారో, పుస్తకాలు చదువుతారో, సజ్జన సాంగత్యం చేస్తారో వీరికి మాత్రమే సాధ్యము. పుస్తకాలు చదవడం ద్వారా మనం ఇతరుల మాస్టర్ల జ్ఞానం వలన మనల్ని మనం అర్థం చేసుకుంటాం. సజ్జన సాంగత్యం ద్వారా మనం అర్థం చేసుకున్నది ఎంతవరకు కరెక్టా అని తెలుసుకుంటాం. ఇంకా ఆహ్, రాముడు ధ్యానే, రావణాసురుడు ధ్యానే. ఇద్దరు రాజులు కూడా. ఇద్దరికి తేడా ఎక్కడ అంటే, రావణాసురుడు సజ్జన సాంగత్యం చేయలేదు. అతనికి ధర్మం తెలీదు. సో, ఎవరైతే ధ్యానము, పుస్తకాలు చదవడం, సజ్జన సాంగత్యం చేస్తారో ఆటోమేటిక్‌గా ఆహ్, ప్రారబ్ధ కర్మ ఫాస్ట్‌గా క్లియర్ అవుతుంది. సంచిత కర్మలోని కర్మలు యాడ్ అవుతాయి. ఒకరు ధ్యానంలోకి వచ్చారంటే, అది వాళ్ళ ప్రణాళికనా? అదృష్టమా? రెండో ప్రశ్న. సో, ఇప్పుడు ఒకరు ధ్యానంలోకొచ్చారంటే అది కేవలం వాళ్ళ పుణ్యం వల్లనే ఉంటుంది. పుణ్యం ఉంటేనే ధ్యానంలోకొస్తారు. అట్లాగే ఆ ధ్యానంలో నిలబడాలి అంటే ఇంకో పుణ్యం కావాలి. పుణ్యం అనేది లేకపోతే ధ్యానంలో నిలబడరు. వస్తారు, రుచి చూస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఆ ధ్యానంలో నిలబడాలి అంటే పుణ్యం ఉండాలి. అది ఎలా వస్తుంది అంటే సేవ ద్వారా. ఎప్పుడైతే మనము సేవ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్‌గా పుణ్యం పెరుగుతుంది. అప్పుడు ఆ ధ్యానంలో నిలబడతాము. సో, ఇంక మూడో ప్రశ్న ఆహ్, పుణ్యం ఉంటేనే ధ్యానంలోకి వస్తారు అన్నారు. మరి ఆ ధ్యానంలో నిలబడాలంటే ప్రారబ్ధంలో ఎలాంటి కర్మలుండాలి? సో, ప్రారబ్ధంలో ఎలాంటి కర్మలు ఉండాలి అనేది ఆలోచించకుండా, నువ్వు నేర్చుకున్న ధ్యానాన్ని ఇతరులకు నేర్పిస్తూ ఉంటే, నువ్వు ఆచరిస్తూ ఉంటే, ప్రాబ్లమ్ ఉంది అని కంప్లెయింట్ చేయకుండా ఉంటే, ఈ సమస్య నుండి నేనేం నేర్చుకోవాలి అనే ఆలోచన విధానము ఉంటే, ప్రారబ్ధ కర్మ తొందరగా డిజాల్వ్ అవుతుంది. లేదంటే రిపీటెడ్‌గా అవుతూ ఉంటుంది. సో, ఎప్పుడైతే నేర్చుకోలేదో రిపీటెడ్‌గా అవుతా ఉంది అంటే, మనం ఏం చేయాలి అంటే, ధ్యానమే చేయాలి. సో, కొంతమంది 10, 15 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకు? వాళ్ళ ఆలోచన విధానంలో, వాళ్ళ ప్యాటర్న్స్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకు అంటే, వాళ్ళ దగ్గర స్వాధ్యాయం లేదు. తమని తాము చదవడం లేదు. సిన్సియారిటీ లేదు. ఎక్కడైతే ధ్యానము, పుస్తకాలు చదవడము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఉంటుందో ఎవ్వరు కూడా ఇరుక్కోరు. ధ్యానం అన్నది మనకు శక్తిని, ఎరుకని ఇస్తే స స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అన్నది మనకు జ్ఞానం ఇస్తుంది. సో, ఒక వ్యక్తి 10, 15 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు, మారలేదు అంటే ఏం చెయ్యాలి అంటే ఓపెన్ మైండ్‌గా ఉండాలి. అందరి దగ్గర వినడానికి, నేర్చుకోవడానికి ఓపెన్ మైండ్‌గా ఉండాలి. లాస్ట్ ప్రశ్న. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకున్నాము. యద్భావం తద్భవతి అన్నప్పుడు ఇక్కడ కర్మకు అవకాశం ఎక్కడ?
అంటే ఇక్కడ సార్ చెప్పారు, "నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు. యద్భావం తద్భవతి" అన్నది పరమ సత్యం. పరమ సత్యం అంటే ఇక్కడ కూడా సత్యమే, పై లోకాలకు వెళ్ళిన కూడా సత్యమే. అది పరమ సత్యము. సో, ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలన్న ఫస్ట్ పాయింట్ ఏమంటే, ఇది చెప్పిన మాట ఎవరు చెప్పారు అంటే, హైలీ ఎన్లైటెన్డ్ పర్సన్స్ చెప్పారు. కృష్ణుడు, తర్వాత సేత్ మాస్టర్ చెప్పారు. సో, ఒక మాస్టర్ చెప్పిన మాటలు మనకు అర్థం అవ్వాలంటే, మనము కూడా ఆ స్టేట్‌కి రీచ్ అయి ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింటు, మనం నేర్చుకునేంత వరకు కర్మ సిద్ధాంతం ఉంటూనే ఉంటుంది. మనము జ్ఞానులయ్యేంత వరకు, మనం బ్రహ్మజ్ఞానులయ్యేంత వరకు మనకు కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది. ఎప్పుడైతే మనం ఒక బ్రహ్మజ్ఞాని అయినామో, ఎప్పుడైతే ఎన్‌లైటెన్ అయినామో, అప్పుడు కర్మ సిద్ధాంతం మనపై వర్తించదు. మనము అది దైవంతో కనెక్ట్ అయి ఉంటాము. అంతరాత్మతో కనెక్ట్ అయి ఉంటాము. అప్పుడు చెడు పనులు చేయము. చెడు కర్మలు చేయము. బ్రహ్మజ్ఞానికి కర్మలుండవు. ఎందుకంటే చెడు కర్మలు చెయ్యడు కనుక. చెయ్యలేడు కనుక. సో, ధ్యానంలో, ఆధ్యాత్మికతలో టైటిల్స్ ఇస్తారు. బ్రహ్మజ్ఞాని, బ్రహ్మర్షి అని. నాకు కర్మలంటవు నేను బ్రహ్మజ్ఞానిని, బ్రహ్మర్షిని అని అనుకుంటే నాకు కర్మలంటవు అనుకుంటే అది రాంగ్. సో, నిజానికి టైటిల్స్ అనేది ఎందుకిస్తారంటే, అహంకారాన్ని చెక్ చేయడానికి. సో, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, మన వాస్తవాన్ని మనమే సృష్టిస్తున్నాము. మన గత జన్మల కర్మల వలన. కర్మ సిద్ధాంతం ఉంది. సో, ఫస్ట్ పాయింట్, కర్మ సిద్ధాంతం అనేది ఉంది. మన వాస్తవాన్ని మనం సృష్టిస్తున్నాము. యద్భావం తద్భవతి అన్న మన కర్మ సిద్ధాంతం అనేది అక్కడ ఉంది. ఉంది కాబట్టే ఇది జరుగుతా ఉంది. సో, ఈ జ్ఞానం మనకు అర్థమవ్వాలంటే ఫస్ట్ పాయింట్, మనము ఆ జ్ఞాన స్థితికి వెళ్ళాలి. రెండవది, మనము జ్ఞానులమయ్యేంత వరకు, ఎన్‌లైటెన్ అయ్యేంత వరకు, బ్రహ్మజ్ఞానులయ్యేంత వరకు మనం క మనకు కర్మ అంటుతూనే ఉంటుంది. మూడో పాయింటు, మనకు మనం మన వాస్తవాన్ని మనమే సృష్టిస్తున్నాము. మన గత జన్మల కర్మల వలన మనము సృష్టిస్తున్నాము. ఇది ఒక జన్మ చూస్తే అర్థం కాదు. ఎన్నో జన్మలు చూస్తే అర్థమవుతుంది.